నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ సిరివెల్ల మెట్ట దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం. ఏఆర్బీసీవీఆర్ ప్రైవేట్ ట్రావెల్స్కు చెందిన బస్సు నంబర్ NL02B4647 36 మందితో నెల్లూరు నుండి హైదరాబాద్కు బయలుదేరిన బస్సు టైర్ పంచర్ అవ్వడంతో అదుపు తప్పి డివైడర్ను ఢీకొట్టి నంద్యాల నుండి కడప వెళ్తున్న మోటార్ సైకిల్ లోడ్ కంటైనర్ లారీని ఢీకొట్టిన వెంటనే బస్సు డ్రైవర్తో సహా లారీ డ్రైవర్, క్లీనర్ మృతి చెందారు. బస్సు లారీని ఢీకొట్టిన వెంటనే బస్సు లారీ ముందు భాగాలు మంటలు వ్యాపించడంతో బస్సు డ్రైవర్, లారీ డ్రైవర్, క్లీనర్ సజీవ దహనం. ప్రమాద సమయంలో ఓపెన్ కాకపోయినా బస్సు మెయిన్ డోర్, ఎమర్జెన్సీ డోర్. స్థానికులు వెంటనే స్పందించి బస్సు అద్దాలు పగలగొట్టి ప్రయాణికులను బయటకు తీశారు. కళ్ల ముందే బస్సు మరియు లారీ పూర్తిగా మంటల్లో కాలిపోయాయి. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని క్షతగాత్రులను 108 వాహనం ద్వారా నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న జిల్లా అడిషనల్ ఎస్పీ మరియు ఆళ్లగడ్డ డీఎస్పీ ప్రమోద్ తన సిబ్బందితో హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకొని ప్రమాదానికి గల కారణాలు తెలుసుకుంటున్నారు. ఈరోజు రాత్రి సుమారు 1:40 ఆ టైంకి నెల్లూరు నుంచి హైదరాబాద్ వెళ్తుండగా ఒక ప్రైవేట్ బస్ది ఫ్రంట్ రైట్ సైడ్ ఉన్న టైర్ బర్స్ట్ అయ్యి ఆ బస్ రోడ్ డివైడర్ని దాటేసి అటు పక్క వెళ్ళి అక్కడి నుంచి ఆపోజిట్ సైడ్ నుంచి వస్తుండగా ఒక లారీని గుద్దేసింది. ఈ యాక్సిడెంట్ వల్ల both the vehicles caught fire as well. కానీ all the passengers are safe. Passengers అందరూ సేఫ్గా బస్ నుంచి దిగారు. కొంతమంది లోకల్ పీపుల్ అండ్ పోలీస్ పర్సనల్ వెంటనే స్పాట్కి రీచ్ అయ్యి బస్లో ఉన్న ఎగ్జిట్ అండ్ విండోస్ని కొట్టి అక్కడి నుంచి ప్యాసింజర్స్ అందరూ సేఫ్గా బస్ నుంచి బయటకి వచ్చారు. బస్లో మన దగ్గర ఇప్పటివరకు ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారంగా 36 ప్యాసింజర్స్ ఉన్నారు. ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ సేఫ్. 4 ప్యాసింజర్స్కి స్మాల్ ఫ్రాక్చర్ ఇంజరీస్ అయినాయి. ఆల్ ది ఇంజరీ ఉన్న ప్యాసింజర్స్ దే హ్యావ్ బీన్ సేఫ్లీ మూవ్డ్ టు PGH. కానీ ఈ యాక్సిడెంట్లో ముగ్గురు, ఒక బస్ డ్రైవర్, దెన్ ఆపోజిట్ సైడ్ నుంచి వచ్చిన లారీ డ్రైవర్ అండ్ లారీ క్లీనర్, ముగ్గురు పర్సన్స్ దే హ్యావ్ పాస్డ్ అవే. Their bodies are also being right now moved to hospital. So that is the information which we have right now. Traffic has been cleared. Traffic is moving smoothly. For now, bus and lorry scene lo మేము ఉంచాము. RFSNL అండ్ FSL టీమ్స్ ఇప్పుడు కర్నూలు నుంచి వస్తున్నాయి కాబట్టి వాళ్ళు చూసి ఫైర్ కాజ్ ఇప్పుడు చూస్తే బికాజ్ ఆఫ్ యాక్సిడెంట్ ఓన్లీ, బికాజ్ బోత్ బస్ అండ్ లారీలో అది బ్యాటరీస్ ఉన్నాయి. సో దానివల్ల ఉండొచ్చు, కానీ అది RFSL అండ్ FSL టీమ్స్ వచ్చి వాళ్ళే ఇది కన్ఫర్మ్ చేస్తారు. సో దట్ ఈస్ ద ఇన్ఫర్మేషన్ వీ హ్యావ్ ఫర్ నౌ. బండి అయితే నెల్లూరు నుంచి హైదరాబాద్కి బయలుదేరాము. మైతిగూడ దాటిన తర్వాత టాయిలెట్స్ కాపాము. అందరిని పిలుచుకున్నాము, దిగారు. అందరూ వాష్రూమ్ పోయేసి లోపలికి ఎక్కేసారు. ఎక్కిన తర్వాత మళ్ళీ బయలుదేరారు. మామూలుగా నార్మల్గానే వెళ్ళిపోతా ఉన్నాము. ఒక సైడ్ డివైడర్ అనుకున్నా టైర్ బ్లాస్ట్ అయిపోయి డివైడర్ ఎక్కేసి బండి అలాగే అన్న అంటున్నాను. కంట్రోల్ చేయాలనుకున్నాను, అది కంట్రోల్ కావడం లేదు. డివైడర్ పైన ఉండేసరికి కంట్రోల్ కాలేదు. బండి ఎవరో పాస్ అయిపోయి డివైడర్ ఎక్కుతానే అట్లా బ్లాస్ట్ అయింది. బ్లాస్ట్ అయితేనే నేను కింద పోయి పడిపోయినా. నేను ఎక్కడుండేది నాకు అర్థం కాలేదు కొద్దిసేపు.
అక్కడ బ్లాస్ట్ అయ్యి కింద పడిపోయాను. మళ్ళీ తర్వాత వచ్చి అందరికి ఎమర్జెన్సీ కాడికి వచ్చి టప్ప అందరినీ కొట్టేసి లాక్ ఓపెన్ చేయాలని చెప్పి ఒక ప్యాసింజర్ లాక్ ఓపెన్ చేసినాడు. అందరిని తీసుకున్నాను, దింపుకున్నాను. మళ్ళీ రాడ్ తీసుకుని అది గ్లాసెస్ పగలగొట్టేసినాను. ఇక్కడ కొందరిని దింపుకున్నాను, అక్కడ పక్క కొందరిని దింపుకున్నాను, కొందరైతే ఆటోమేటిక్గా దింపేసినాను. బస్సులో ఉన్న ప్రయాణికులంతా దిగిపోయారా? ప్రయాణికులందరూ దిగుతున్నారు. బస్సులో ఎవరు లేరు? దిగిన తర్వాత కలిపింది. మీ డ్రైవర్ ఒకడు అక్కడ ఇరుక్కుపోయి చనిపోయాడు. ఏం పేరు? డ్రైవర్ పేరు ఏం పేరు? ఆయన పేరు దుస్సా ఓబ్లేస్. అవతల కంటైనర్ ఏమైంది? అది తెలియదు. నేను అప్పుడు కింద పడిపోయి ఉన్నాను. నేను ఆయన కోసం కానీ ఎత్తుకుంటే అందులోకి ఇక్కడ ఫైర్ వచ్చేసి అక్కడ పోయడానికి నాకు అవకాశమే ఇవ్వలేదు. అంటే మంటలు ఫస్ట్ ఎక్కడి నుంచి వచ్చాయి? ఫ్రంట్ సైడ్ నుంచి వచ్చాయి మంటలు? ఫ్రంట్ దగ్గర నుంచి మంటలు వచ్చాయి. అప్పుడు ఏమంటే ఫైర్ వాళ్ళు ఏమైనా వచ్చారా? ఏం రాలేదా? ఫైర్ సిబ్బంది ఏమైనా వచ్చారా? అప్పటికి ఏమంటే వచ్చేసినారు పోలీసు వాళ్ళు, అందరూ అంబులెన్స్ అందరూ కాల్ చేశారు మా వాళ్ళు. మా మొబైల్స్ కూడా అక్కడే బస్సులోనే ఖాళీ అయినాయి. మా మొబైల్ కానీ ఏం లేవు. మా ప్యాసింజర్ కూడా బస్సులో. బస్సు స్లీపర్ బస్ అది? స్లీపర్ బస్. మీ ప్రయాణికులు ఏదో చిన్న చిన్న గాయాలతో బయటపడినారు అంతేనా? బయట. ఏం పేరు నీ పేరు? నా పేరు సురేందర్ రెడ్డి.